హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ శారీస్కి ఫాల్స్ వేస్తున్నాను. ఈ గ్రీన్ శారీ ఏమో ఒక ఆవిడది, అలాగే మిగిలిన 2 శారీస్ కూడా ఇంకొక ఆవిడవి. ఇవి ఈమె పొలం పనులకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి 100 రూపాయల శారీలు ఉంటాయి కదా, డ్యామేజ్ శారీస్, వాటిల్లో 2 తెచ్చుకొని ఫాల్స్ వేయించుకుంటుంది. ఇక నుంచి రోజు కూడా ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక సిస్టర్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టని సిస్టర్ అని నా ప్రతి వీడియో కామెంట్ చేస్తున్నారు. తన పేరు వచ్చేసి ప్రియాంక. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక సిస్టర్. ఎప్పుడు పెడతారు డీటెయిల్గా చెప్పండి సిస్టర్ అని కామెంట్ చేశారు. అయితే నా దగ్గర ప్రాపర్ ట్రైపోర్డ్ లేదు, అందుకని చెప్పేసి నాకు వీలు అవ్వట్లేదు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ తీయడానికి. ఖచ్చితంగా ఇక నుంచి ట్రై చేస్తాను. ఒకప్పుడు నేను కూడా కటింగ్ స్టిచ్చింగ్ అనేది యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను, బయటకి ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. నేర్చుకోవాలనే పట్టుదల ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనకి కటింగ్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. బయటికి వెళ్ళి నేర్చుకోని అవసరం లేదు. కేవలం స్టిచ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి చూడడం కాదు, రోజు కూడా వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కటింగ్ స్టిచ్చింగ్ వస్తుంది. అలాగే యూట్యూబ్లో ఎంతోమంది వారి స్టైల్లో కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తూ ఉంటారు. ప్రతిదీ గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే పల్లెటూరు సిటీతో పోల్చుకున్నప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం డీప్ నెక్ ఇష్టపడతారు, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు అంత డీప్ నెక్ అనేది ఇష్టపడరు. జస్ట్ నార్మల్గా రౌండ్గా ఉంటే చాలు. కాబట్టి జాగ్రత్తగా చూస్తూ నేర్చుకోవాలి. అందరినీ ఫాలో అవ్వాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, అసలు ఇంట్రెస్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డైలీ ఫాలో అవ్వండి. ఇక నుంచి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి కంటిన్యూగా పెడతా ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు.